చింటూ ఒక చిన్న పక్షి. రోజూ మామిడి చెట్టుకి వచ్చేది. అక్కడ ఒక పిల్లి కూడా ఉండేది, దాన్ని తినాలనుకుంటూ. పిల్లి పక్షితో స్నేహం చేసే నాటకం చేసింది. చింటుకి అర్థమయింది పిల్లి దాన్ని మోసం చేస్తుందని. ఆమె పిల్లికి ఒక షరతు వేసింది. పిల్లి షరతు అంగీకరించింది, కాని దాని ఉద్దేశం అదే ఉండింది. పిల్లి పక్షిని పట్టుకోటానికి ప్రయత్నించినప్పుడు పక్షి వేగంగా ఎగిరిపోయింది. పిల్లి నిరాశతో చేతులు రాసుకుంది. చింటూ చాలా చిలిమికి పక్షి. దాని ఇల్లు చెట్టులోని ఒక చిన్న బొదిలో ఉండేది. అది ఉదయాన్నే లేచి పాటలు పాడేది. దాని సంగీతం మొత్తం తోటను జీవంతో నింపేసేది. దాని స్వరంలో ఒక మాయ ఉండేది, అది అందర్నీ సంతోషపెట్టేది. కాని ఆ తోటలోనే పిల్లి ఉండేది. పిల్లి పేరు మోతి. కాని అది సన్నగా ఉండేది. అది రోజంతా విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. అది వెచ్చని ఎండలో పడుకుంటూ ఉండేది. దానికి ఒకే ఒక హాబీ, తినడం. ఈరోజు దానికి మరో విషయం కనిపించింది. దానికి చింటూ మధురమైన స్వరం వినిపించింది. దాని కళ్ళు తెరిచి పైకి చూసింది. చింటూ చెట్టు ఎగువ కొమ్మువీద నాట్యం చేస్తోంది. పిల్లి కళ్లల్లో ఆకలి మేలుకున్నది. దానికనిపించింది, ఈ చిన్న పక్షి రుచి ఎలా ఉంటుంది? దాని పెదవులు నాక్కుకుంది. దాన్ని దానే ఓదార్చుకుంది. శాంతంగా ఉండు, పూర్తిగా శాంతంగా. మొదట దాన్ని నమ్మించుకోవాలి. పిల్లి ముఖంపై పెద్ద స్మైల్ వేసుకుంది. ఈ స్మైల్ అసలు నిజంగా వేదు. దాని స్వరాన్ని మృదువుగా చేసుకుంది. ఆపై దాన్ని చింటుని పిలిచింది. హే చిన్న పక్షి! చింటూ తిరిగి క్రిందికి చూసింది. దానికి పచ్చటి కళ్ళు కలిగిన మోతీ పిల్లి కనిపించింది. అత్యంత తీయని స్వరంతో పిల్లి అన్నది, నీ పాట చాలా అందంగా ఉంది, నాతో ఆడతావా? చింటు కొద్దిసేపు ఆగింది. తన నాన్న ఎప్పుడూ జాగ్రత్తగా ఉండమని చెప్పేవాడు. నాన్న చెప్పేవాడు, పిల్లి నీ స్నేహితురాలు కాదు. కాని పిల్లి చాలా బాగుంది. దాని రెక్కలు జల్లుమన్నాయి. చింటూ జవాబిచ్చింది, నేను నీ దగ్గరకు వస్తాను, కాని ఒక షరతుంది. పిల్లి కళ్లల్లో మెరుపు వచ్చింది. చెప్పు చెప్పు, ఏ షరతు? చింటూ స్పష్టంగా దృఢంగా అన్నది, నీవు నన్ను ఎప్పుడూ తాకకూడదు. నీవు నన్ను తాకినట్లయితే నేను ఎప్పుడూ నీతో మాట్లాడను. పిల్లి లోపలే నవ్వుకుంది. ఇది చాలా సులభమైన షరతు. అది వేగంగా అన్నది, సరే నేను అంగీకరిస్తున్నాను. రా, ఇక్కడి క్రిందికి రా. చింటు కొద్దిగా క్రిందికి దిగింది. అది మందమైన కొమ్మమీద కూర్చుంది. దానినుండి చాలా దూరంగా నేలమీద కూర్చుంది. పిల్లి మాట్లాడ్డం మొదలుపెట్టింది. అది అడిగింది, నీ పేరేమిటి? చింటు మర్యాదగా అన్నది, నా పేరు చింటు. నీది? పిల్లి నమ్మించినట్టుగా మర్యాదగా అన్నది, ప్రజలు నన్ను మోతి అని పిలుస్తారు. పిల్లి తన కథ చెప్పడం మొదలుపెట్టింది. అది అన్నది, నేను చాలా ఒంటరిగా ఉంటాను. నాతో ఆడేవారు ఎవ్వరూ లేరు. చింటుకి దానిపట్ల జాలివేసింది. పిల్లి తన మృదువైన సన్నని పాదాలు చూపించింది. అది అన్నది, చూడు, నేను అస్సలు ప్రమాదకరం కాదు. చింటు దాన్ని కొద్దిగా నమ్మడం మొదలుపెట్టింది. దాని ఒక పాట పాడింది. పిల్లి ప్రశంసించింది, వావ్, ఎంత అద్భుతంగా ఉంది. వాస్తవానికి పిల్లి ఆకలి పెరుగుతోంది. దాని చింటు యొక్క ప్రతి చలనాన్ని గమనిస్తోంది. దాని రెక్క ఎలా పరపరమనుతోంది, దాని చిన్న శరీరం ఎలా ఆడుతోంది. పిల్లికి తోక ఆడించడం మొదలుపెట్టింది. ఇది వేటకు ముందు దాని సాధారణ అలవాటు. చింటుకి పిల్లి తోక కనిపించింది. దాని నాన్న మాటలు గుర్తొచ్చాయి. నాన్న చెప్పేవాడు, పిల్లి తోక ఆడిస్తున్నప్పుడు హెచ్చరికగా ఉండు. చింటు కళ్ళు విప్పారాయి. దాని రెక్కలు సిద్ధం చేసుకుంది. అప్పుడే పిల్లి తన నాటకం ముగించాలని నిర్ణయించుకుంది. ప్రోత్సాహకరంగా కనిపిస్తున్న చింత. అది అన్నది, చింటూ, నీ రెక్కమీద ఒక అందమైన ఆకు చిక్కుకుపోయింది. నేను దాన్ని తీసేస్తానా? ఇది ఒక అబద్ధం. చింటూ రెక్కమీద ఏమీ లేదు. కాని పిల్లి దగ్గరకు వెళ్లడానికి ఒక సాకు కనుగొన్నది. చింటూ దృఢంగా తిరస్కరించింది. లేదు, అవసరం లేదు. కాని పిల్లి విననట్టు నటించింది. పిల్లి వేట పట్టడానికి సిద్ధమైంది. దాని శరీరాన్ని క్రిందికి వంచింది. దాని వెనక్కాళ్లను నేలమీద గట్టిగా నిలబెట్టింది. దాని కండరాలు బిక్కబడ్డాయి. దాని లోతుగా ఊపిరి పీల్చింది.
ఆపై అకస్మాత్తుగా అది గాలిలోకి దూకింది. దాని గోళ్లు బయటకు వచ్చాయి. దాని నోరు తెరచి ఉంది. దాని లక్ష్యం చింటూ మాత్రమే. చింటూ ఇప్పటికే సిద్ధంగా ఉంది. పిల్లి దూకినప్పుడు చింటూ తన రెక్కలను బలంగా ఊపింది. అది నేరుగా పైకి ఎగిరిపోయింది. పిల్లి జంప్ చాలా ఎక్కువగా ఉంది. కాని అది చింటూ వరకు చేరుకోలేకపోయింది. అది గాలిలోనే ఉండిపోయింది. ఆపై అది క్రింద నేలమీద పడింది. దానికి కొద్దిగా నొప్పి అనిపించింది. అది పైకి చూసి కోపంగా అన్నది, "నీవు షరతు మీరిపోయావు. నేను ఇక ముందెప్పుడూ నీతో మాట్లాడను." పిల్లికి చాలా కోపమొచ్చింది. దాని పళ్ళు బయటకు చూపించి హిస్ అని శబ్దం చేసింది. కాని ఇప్పుడు ఏమీ చేయలేనిది. చింటూ సురక్షితంగా ఉంది. పిల్లి ఓటమిని అంగీకరించి తన స్థానానికి రావాల్సి వచ్చింది. పిల్లికి అనిపించింది, తరువాతిసారి నేను ఎక్కువ మోసగత్తిగా ఉంటాను. చింటూ తన ఇంటివైపు ఎగిరిపోయింది. దాని నాన్నకు మొత్తం కథ చెప్పింది. నాన్న దాన్ని కౌగిలించుకున్నాడు. అతను అన్నాడు, "చాలా బాగుంది బిడ్డా, నీవు హెచ్చరికగా ఉన్నందుకు బాగా చేశావు. ఈ ప్రపంచంలో చాలామంది మంచిగా కనిపిస్తారు, కాని వారి హృదయం వేరేది కోరుతుంది." చింటూ అన్నది, "అవును నాన్నా, నేను ఈరోజు నేర్చుకున్నాను. బాహ్యరూపాన్ని చూసి ఎప్పుడూ నమ్మకండి. మీ హృదయం యొక్క స్వరాన్ని వినండి." పిల్లి ఆ రోజునుండి చింటును పట్టుకోటానికి ప్రయత్నించడం మానేసింది. కాని చింటూ ఇప్పుడు చాలా హెచ్చరికగా మారింది. అది ఎప్పుడూ పిల్లి దగ్గరకు వెళ్ళదు. అది ఎప్పుడూ సురక్షితమైన ఎత్తులో ఉంటుంది. మరియు పిల్లి ఎప్పుడూ క్రింద నుండి పైకి చూస్తూ దాని పెదవులు నాక్కుకుంటూ ఉంటుంది. ఈ చిన్న పక్షి ఒక పెద్ద జంతువును ఓడించింది. దాని తెలివితేటలు మరియు త్వరిత ప్రతిక్రియతో దాన్ని రక్షించుకుంది. ఈ కథ చిన్నగా ఉండటమంటే బలహీనంగా ఉండటం కాదని మనకు నేర్పిస్తుంది. సహకరించే ఉద్దేశం మంచిదే, కాని జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యం. ఎప్పుడూ మీ ఆలోచన మరియు అవగాహనను ఉపయోగించండి. ఇలాంటి మరిన్ని కథలు వినడానికి వినయ్ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.